పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన రంగాన్ని కుదేలు చేసింది. హార్ముజ్ జలసంధి మూతపడడంతో సప్లై చైన్ దెబ్బతిని పలు దేశాలు ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ కీలక దౌత్య విజయం సాధించింది. ఇరాన్తో చర్చలు జరిపి హార్ముజ్ నుంచి మన నౌకల ఫ్రీ పాసేజ్కి లైన్ క్లియర్ చేసుకుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఉపశమనం లభించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంధన భద్రతపై భారత్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రులు 3 సార్లు చర్చలు జరిపినట్టు తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. External Affairs Minister and Foreign Minister of Iran have had 3 conversations in the recent days. The last one discussed issues pertaining to safety of shipping and India's energy security. Beyond that, it would be premature for me to say anything. ఇరాన్ అనుమతితో పుష్పక్, పరిమల్ పేరిట ఉన్న 2 ఇండియన్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటోన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది భారత్కు భారీ దౌత్య విజయంగా పేర్కొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జయశంకర్, అరాగ్చీల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. మంగళవారం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్లో హర్ముజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరటంపై వారు ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఇక బుధవారం జయశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ మాట్లాడారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై ప్రస్తుత సంక్షోభం ప్రభావాన్ని చర్చించారు. హర్ముజ్ నుంచి భారత జెండాతో కూడిన నౌకలకు అనుమతి లభించిన గంటల వ్యవధిలోనే ముంబై తీరానికి తొలి చమురు నౌక చేరింది. లైబీరియా జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ముంబై పోర్టుకు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ భారత కెప్టెన్ హర్ముజ్ మీదుగా దానిని బుధవారం సురక్షితంగా తీసుకొచ్చారు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్ట్లో అది చమురు లోడ్ చేసుకుంది. 1,33,335 మెట్రిక్ టన్నుల క్రూడ్తో మార్చి 3న రాస్ తనూరా నుంచి బయలుదేరింది. మార్చి 8 నుంచి హర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన ఈ ట్యాంకర్ తాజాగా ముంబై కోస్టుకు చేరింది. 14న మరో షిప్ రానుంది.